నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2023 తెలంగాణ రాష్ట్ర సీఎం ఎవరో తేలిపోయింది. ప్రమాణ స్వీకారం 3 రోజులు ఆలస్యమైన రేవంత్ రెడ్డినే సీఎంగా ఫిక్స్ చేసింది అధిష్టానం. ఇందుకు సంబంధించిన సమావేశంలో వేణుగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ప్రతిపాదించారని తెలిపారు. తెలంగాణలో వన్ మెన్ ఆర్మీ షో ఉండదని, టీం వర్క్ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపై పడింది. మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తమ స్థాయిలో పరవిలు చేస్తున్నారు. మంత్రి పదవి రేసులో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, సీతక్కలు కాగా మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వినోద్ లేదా వివేక్, రాజనరసింహ, రామ్మోహన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ పద్మావతికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. ఒకవైపు సీఎం ఎవరన్న విషయంలో సందిగ్ధం కొనసాగుతుండగానే కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. మంత్రి పదవిలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి హామీ మేరకే తాము పార్టీలోకి వచ్చామని తెలిపారు. దీంతో మంత్రి పదవి కోసమే వినోద్ సోనియా గాంధీని కలిసినట్లు స్పష్టమైంది. ఇక సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తారని తెలిసింది. ఆయన ముఖ్యమంత్రి కోసం చివరి వరకు ప్రయత్నించారు. కానీ రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ అయితేనే బాగుంటుందని ప్రతిపాదించడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త నొచ్చుకున్నారు. దీంతో ఆయనకు టీపీసీసీ పదవి ఇవ్వనున్నట్లు అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్లో ఉన్న వారే కాకుండా ఇతరులకు కూడా పదవులు ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ కోసం త్యాగం చేసిన వాళ్ళు, మద్దతిచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వారికి ఏదో ఒక పదవిని ఇస్తామని హామీ ఇచ్చారు. అలా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వంటి వారికి పదవి ఇవ్వాలి. అలాగే టికెట్ దక్కకపోయినా పార్టీకి విధేయంగా ఉన్న అద్దంకి దయాకర్ లాంటి వారికి పదవి ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో పదవులు దక్కని వాళ్ళంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందరినీ బుజ్జగించి, ఒప్పించి సామాజిక సమీకరణాలు, విధేయత, అనుభవం, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వడం కత్తి మీద సామే. మరి ఈ అంశాన్ని రేవంత్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.